హలో గాయ్స్, ఈ రోజు మీకు చూపించబోతున్నాను మహాదేవ్ టెంపుల్ అంటే శివాలయం టెంపుల్. ఈ రోజు శివాలయం టెంపుల్ చూపిస్తున్నాము. శివాలయం టెంపుల్ అంటే అక్కడ మనకు శివాలయం టెంపుల్ ఉంది చూడండి. సో శివాలయం టెంపుల్ లో మనము అక్కడ మనకు 4 దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి మహాదేవ్ టెంపుల్, ఒకటి బాలాజీ టెంపుల్, ఒకటి విఠల్ రుక్మాయి టెంపుల్, ఒకటి సాయిబాబా టెంపుల్ ఉంది. ప్రతి సోమవారం భక్తులు తరలి వస్తారనమాట. సో ఈ రోజు అయితే నేను సండే కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ షూటింగ్ మాత్రమే తీస్తున్నా, మీకు ఇక్కడ చూపించబోతున్నాను అనమాట. ఈ రోజు అయితే మీకు ఓన్లీ టెంపుల్ మాత్రమే చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ రండి చూపిస్తాను. సో టెంపుల్ అయితే ఎలా ఉంటుంది అంటే భక్తులు తరలి వస్తారనమాట. భక్తులు ఎలా తరలి వస్తారంటే ప్రతి మండే మనకు ఇక్కడ తరలి వస్తారనమాట. సో శివాలయం ఉంది, టెంపుల్ ఇక్కడ శివాలయం ఉంది. ఇందాక చెప్పాను కదా, శివాలయం ఉంది, బాలాజీ టెంపుల్ ఉంది, అండ్ విఠల్ రుక్మాయి ఉంది, అండ్ మళ్ళీ సాయిబాబా టెంపుల్ ఉంది. ఈ 4 టెంపుల్ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. రండి, ఇక్కడ చూడండి. మనకైతే ఇక్కడ కుక్కలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా రండి. ఎవరన్నా వచ్చే వాళ్ళు అంటే జాగ్రత్తగా రండి. సో మనకి ఇక్కడ కుక్కలది భయం ఉంటుంది అనమాట. సో ఎవరైనా వచ్చే వాళ్ళు అంటే కొత్తగా వస్తే జాగ్రత్తగా రండి. సో మనకి ఇక్కడ వ్యూ అయితే ఇక్కడ చూపించచ్చు, అక్కడ చూపించండి. సో అక్కడ నుండి అయితే రావచ్చు, మళ్ళీ ప్లస్ ఇక్కడ నుండి రావచ్చు, రైట్ సైడ్ నుండి. సో ఇక్కడ నుండి కూడా రావచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వాటర్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూ అయితే ఎలా ఉంటుంది అనమాట. అక్కడ నుండి చూడండి వ్యూ అయితే ఎలా ఉంటుంది, బాగుంటుంది. సో ఇక్కడ ఎవరైనా వస్తే ప్రతి సోమవారం వస్తారనమాట. సో మీరు కూడా రావచ్చు. సో బాగుంటుంది. ఇక్కడ మీకు టెంపుల్ చూపిస్తాను. సో డాగ్ అయితే ఉంది ఇక్కడ, మనకు డాగ్ అయితే కనిపిస్తుంది కదా. సో అందరూ భయపడతారు డాగ్ ఉంది అనేసి. సో కుక్క కరుస్తుందా లేదా అనేది భయపడతారు అనమాట. ఇది ఒక టెంపుల్ అనమాట, భక్తి అంటే మహాదేవ్ టెంపుల్ అనమాట. మహాదేవ్ టెంపుల్ అంటే మనకు అక్కడ వేరే టెంపుల్స్ ఉన్నాయి, ఇది ఒక మహాదేవ్ టెంపుల్ అనమాట. సో గైస్, మనకి ఇక్కడ బాలాజీ టెంపుల్ ఉంది. సో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. చూడండి, మీకు ఇక్కడ కళ్ళతో చూడండి. ఎవరన్నా ఇప్పుడు భక్తులు వస్తున్నారండి. సో భక్తులు వస్తున్నారు. మనకి ఇక్కడ 4 టెంపుల్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ బాలాజీ టెంపుల్ ఉంది. మీకు ఇక్కడ వ్యూ లోపల వెళ్ళి చూపిస్తాను. సో మనకి ఇక్కడ కుక్కలు ఉంటాయి, జాగ్రత్తగా. సో నెమ్మదిగా వెళ్తున్నా. సో ఎవరన్నా వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. సో ఇక్కడ మనకు వాయిస్ అయితే గుమ్మిస్తుంది చూడండి, రీ వాయిస్ వస్తుంది గాయస్. చూడండి, ఈ రోజు మనకు భక్తులు లేరు, టుమారో భక్తులు ఉంటారు. అంటే టుమారో కాదు కదా, మండే భక్తులు ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏం చూపిస్తానంటే విఠల్ రుక్మాయి టెంపుల్ చూపిస్తాను అనమాట. అది కూడా బాగుంటుంది. 2 విగ్రహాలు ఉన్నాయి చూడండి, విఠల్ రుక్మాయి అండ్ అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తాను. విఠల్ రుక్మాయి చూడండి చాలా ఫేమస్ అనమాట. సో తరలి వస్తారండి భక్తులు. ఎప్పుడు అండి, శ్రావణ మాసంలో తరలి వస్తారు. ఇప్పుడైతే జనాలు అయితే లేరు, సో తక్కువ జనాలు ఉంటారు. మండే అయితే సో చాలా జనాలు ఉంటారు. అది కూడా మీకు వ్యూ చూపిస్తాను. అప్పటి వీడియో అయితే చూపిస్తాను, అంటే మండే వీడియో చూపిస్తాను. ఈ రోజు నేను ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో విఠల్ రుక్మాయి అయితే మనకు పండర్పూర్ లో ఉంటుంది. సో అట్లా కూడా ఉంటుంది, అందరికి తెలిసిన విషయం అనుకుంటా. సో ఈ రోజు అయితే మీకు విఠల్ రుక్మాయి గురించి అయితే చెప్తున్నాను అనమాట. సో సాయిబాబా టెంపుల్ ఎలా ఉంటుంది అంటే అందరికీ ఇష్టం అనమాట. సాయిబాబా టెంపుల్ ఎలా ఉంటుంది, అందరికి ఇష్టం. సో నాకు ఇష్టం, మీకు ఇష్టం అనమాట, అందరికి ఇష్టం. సో ఇక్కడ మనకు బండారా జరుగుతుంది. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ లో మనకి ఇక్కడ బండారా జరుగుతుంది. ఆడియన్స్, సో ఇక్కడ మనకు భక్తులు అయితే తరలి వస్తారు. ఇక్కడ మనకు బండారా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం బండారా జరుగుతుంది. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి అనమాట. పెళ్లిళ్ళు జరుగుతాయి. మొత్తం వ్యూ చాలా బాగుంటుంది తెలుసా గాయ్స్. ఇక్కడ చూడండి, కొండ ఉంది అనమాట. ఇక్కడ మొత్తం కొండ ఉంది. శివాలయం దగ్గర మొత్తం కొండ ఉంది అనమాట. ఇక్కడ మనకు వంట చేయడానికి ఒక రేకుల సెట్ వేశారు, చిన్న సెట్ వేశారు. సో వర్షం పడితే అండ్ ఎండ కొడితే కూడా చల్లగా ఉండాలన్నట్టు. సో అట్లా వేసిండ్రు అనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ట్యాంక్ అయితే ఉంది, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. సో అది ఫ్రెష్ ఉందా లేదా మనకైతే తెలియదు. సో మనం వాటర్ తెచ్చుకోవాలనిపిస్తే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి, సో టెంపుల్ అనమాట. ఇది మొత్తానికి టెంపుల్ అనమాట. మీకు అక్కడ అంటే ముందటి నుండి కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట, వెనక సైడ్ మనకు వ్యూ అయితే ఇలా ఉంది. సో గాయ్స్ చూడండి, సో మీరు ఒక్కసారి రండి. సో ఈ టెంపుల్ ని దర్శించుకోండి. ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట. మీరు కోరుకోండి, కోరుకున్న జరుగుతుంది. ఎలా కోరుకుంటారు అనేది అది కూడా చూపిస్తాను. ఎలా కోరుకుంటారు అంటే అక్కడ రాయి ఉంటుంది, అంటే ఒక బండ ఉంటుంది. ఆ బండని లేపుతారు అనమాట. బండ లేపుతారు. సో ఆ లేపితే అనుకున్నది అవుతుంటే అలకగా లేస్తుంది, అంటే సో అది కాకుంటే బరువుగా లేస్తుంది. అది కూడా చూపిస్తాను. అది ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను. ఇక్కడ రండి చూపిస్తాను. తులసి మొక్క దగ్గర అండ్ కదా ఈ అంటే ఈ బండ అంటారు కదా. సో బండ కాదు కదా, మహాదేవ్ శివాలయం టెంపుల్ దగ్గర మనకు ఒకటి సో అంటే ఏమంటారు, పంచాంగం లాంటిది అలాంటిది ఉంటుంది కదా. సో మనం ఇక్కడ సో ఇది మనం ఇలా లేపుతాం, ఇలా కాలు మొక్కి లేపుతాం అనమాట. కాలు మొక్కి లేపితే ఏమవుతాయంటే సో అలకగా లేస్తుంది. అలకగా అంటే సో బరువుగా లేకుండా అలకగా లేస్తుంది. అంటే ఏమన్నా కోరుకుంటారు అంటే ఏం కోరుకుంటారు, పెళ్లి కానీ లైక్ ఏదైనా పని కానీ చేయడం వర్క్ కానీ చేయబోతున్నారు, అది కోరుకుంటారు. మేము కోరుకున్నది అవుతుంటే సో అలకగా లేస్తుంది, లేదు కాదంటే బరువుగా లేస్తుంది అనమాట. ఇది ఒకటి చూడండి, ఇలా లేపుతా చూడండి, ఇలా అలకగా లేస్తుంది చూడండి. సో ఇలా పట్టాలి, సో ఇలా పట్టాలి, మొత్తం హ్యాండ్ పట్టద్దు. సో ఇలా పట్టాలి, ఇలా పట్టి ఇలా లేపాలి అనమాట. సో ఎవరైనా చూడండి, వచ్చిన తర్వాత చూడండి అనమాట. సో మీకైతే సో మొత్తం అయితే వ్యూ చూపించాను కదా. సో ఇంకా మీకు మరిన్ని విషయాలు చెప్తాను. సో ఈ టెంపుల్ గురించి అయితే ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం.